అలాగే నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నిన్న మన విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు. కూటమి బద్దలు కొట్టడం కష్టం. పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. అది నిజమే. ఎందుకంటే చూడండి, అది బద్దలు కొట్టలేని విషయాలు బద్దలు ఎందుకు అవ్వదంటే, ఇవి జరిగితే బద్దలవ్వవు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జరుగుతున్న పనితీరు, 20 లక్షల ఉద్యోగాలు, పోలవరం, అమరావతి, సంక్షేమ పథకాలు కరెక్ట్‌గా జరుగుతున్నప్పుడు చేసినంతసేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేదా సర్పంచులు ఇప్పుడు రాబోతున్నారు కాబట్టి, వారి యొక్క అవినీతి ఎవడన్నా అవినీతి చేసి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఆ అవినీతి ప్రజల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండకుండా చూసుకోవడం. కొన్ని దేవాలయాల్లోనే ఎలుక పడింది, లేకపోతే బొజ్జింక పడింది, ఇలాంటివి జరగడం, ఎలుకలు తిరుగుతున్నాయి, ఇలాంటి దుష్ప్రచారాలన్నా లేకపోతే నిజం అనుకున్నాను వాటి మీద ప్రీమెచ్యూర్ ముందుగానే రియాక్ట్ అయ్యి వాటి మీద మొత్తం గుడుల వ్యవస్థ ఎలా ఉంది అన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని వాటిని సెటరేట్ చేయడం ద్వారా అదొకటి. ఎందుకంటే హైందవం గుడులను చాలా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. అలాగే మన డల్లాస్కి వెళ్ళారు, లేకపోతే దావోస్కి వెళ్ళారు. అక్కడ చాలా వరకు ఎంఓయూలు చేసుకున్నారు. ఓకే, ఆ ఎంఓయూలు చేసుకున్న దాంట్లో కనీసం 50% to 60% గ్రౌండ్ అయి తీరాలి. బిల్డింగ్స్ కనబడి తీరాలి. బిల్డింగ్స్ అయినా కనబడి తీరాలి. లేకపోతే ఒక 25-30% వర్క్ కంప్లీట్ అయిపోయి ఉద్యోగాలనే ఇచ్చేసి ఉండాలి. అదొకటి. సూపర్ 6 పథకాల్లోనే ఇంకా కొన్ని ఉన్నాయి, రావాల్సినవి ఉన్నాయి. వాటిని ఇస్తారా లేదా, ఇవ్వకపోతే ఏ కారణానికి ఇవ్వట్లేదు, ఇస్తే ఎప్పుడు ఇస్తామన్నది ఒక క్లారిటీ వెంటనే జనాలకి ఇస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. 2029లో మళ్ళీ అధికారంలోకి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే మరి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఈ తృతీయ శ్రేణి నాయకులు ఎప్పటికప్పుడు మీటింగులు పెట్టుకుంటూ ఉండి వాళ్ళని సముదాయిస్తూ ఉండాలి. వాళ్ళకి ఒక పదవి దొరకలేదని, లేకపోతే ఒక జనసేన పార్టీకి ఒక అర్హత ఏంటంటారు గుర్తింపు దొరకలేదని, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ మీద ఎప్పటికప్పుడు దాన్ని సెటరేట్ చేస్తూ ఉండాలి. టీడీపీ జనసేన మధ్యన ఎప్పుడు గొడవలు జరుగుతున్నా వెంటనే అక్కడ లోకల్ నాయకులు సెట్ చేసుకునే విధంగా ఉండాలి. అలాగే ఇది కొంచెం కఠినమైనప్పటికీ టీడీపీ పార్టీలో ఉన్నవారు ఇటువంటి కుట్రలు పవన్ కళ్యాణ్ పార్టీ మీద చేయకపోతే బాగుంటుంది. ఇది నేను అంటున్న మాట. ఏమో ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచుల్లో ఈ మున్సిపల్ ఎలక్షన్స్లోని ఈ జనసేన పార్టీ వాళ్ళు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళని నగ్గనివ్వకుండా చేయాలి అనేది ఒక మాటగా నాకు వినిపించిన మాట. అలాంటి కుతంత్రాలు కూడా మానేసుకుంటే, అంటే జనసేన పార్టీకి ఎక్కడికక్కడ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పోతే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన. అలాగే నేను ఇందాకటి ఒక వీడియోలో కూడా తెలియజేశాను. పవన్ కళ్యాణ్ గారిని కుల మత వ్యక్తిగత విధానాలతో టార్గెట్లు చేసే తీరుతారు. వారి పార్టీలో ఉన్న వాళ్ళు ఏమన్నా చిన్న వాళ్ళ వ్యక్తిగత సమస్యలైనా లేకపోతే వ్యక్తిగతంగా తప్పులు చేసినా వాటిని పార్టీకి ఆపాదించే తీరుతారు. వాటిని తప్పకుండా ఎదుర్కొని తీరాలి. ఒక టైం పెట్టుకుని తీరాలి. శతాగ్ని అనే టీము, జనసేన పార్టీ అనే టీము, ఒక న్యూస్ పేపర్ కూడా ఉంది. ఆ న్యూస్ పేపరు కూడా కొంచెం దాని ఎలివేషన్ దొరికితే బాగుంటుంది అనేది నా ఆలోచన. వీళ్ళు మళ్ళీ యాక్టివ్ అయ్యి జనసేనకు చాలా బలంగా పనిచేసిన 2024 క్యాడర్ ఎవరైతే ఉన్నారో, మాకు గుర్తింపు దొరకట్లేదు, లేకపోతే మా నాయకులకు గుర్తింపు దొరకట్లేదు అనే భావాన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సహాయం నిధిగా ఉంటే, జనసేన పార్టీ అంటే ఎప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కింద కార్యకర్తలు అంతే, నాయకులు కమ్స్ అండ్ గోస్ అంతే. వారికి స్వార్థాలు ఉండవచ్చు, స్వార్థాలు లేకపోవచ్చు, కొంతమంది కమిట్మెంట్తో పనిచేయచ్చు. అలా ఉన్న వాళ్ళు మా ఇంకా సపోర్ట్ ఇవ్వాలి. ఆ స్వార్థంగా వెళ్ళిపోయిన వాళ్ళని వదిలేసి
వారు తిరిగి మన మీద ఏమన్నా ప్రచారం చేస్తుంటే ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టేలా ఉండాలి కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి అక్కడ అలా బాగా టార్గెట్ చేస్తున్నాడే దానికి సమాధానాలు ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరంటే అలా కుదరదు. ఇక్కడ ఆయన కింద ఎవరైతే తిరిగి ఇక్కడ మిగిలిపోయారో వాళ్ళే తిరిగి కౌంటర్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా ఇది తప్పకుండా 2029లోపు జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా చాలా బలంగా చేకూర్చాలి. వ్యక్తిగతంగా జన సైనికులు సపోర్ట్ చేస్తున్నారు, వారి వంతున పని చేస్తున్నారంటే కొనదు. జనసేనకు సంబంధించి ఒక సోషల్ మీడియా కన్వీనింగ్గా ఉండాలి, దానికి కన్వీనియర్స్ ఉండాలి. అన్నీ చూసి ఏది తప్పు జరుగుతుంది, ఏది మంచి జరుగుతుందో అన్నీ ప్రచారం చేసుకునే విధంగా ఉండాలనేది చెప్తూ, ఇంకా చివరి పాయింట్కి వస్తే తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది ఈ 2024లోని కాపులు టిల్ట్ అవ్వడం వల్లే ఈ అధికారం అనేది, ఇంత గ్రాండ్ అధికారం అనేది డెఫినెట్గా ఈ కూటమికి అనేది వచ్చింది. ఇప్పుడు ఈ కూటమికి ఉన్న ఎదురు దెబ్బ ఏంటి? వారు పవన్ కళ్యాణ్ గారిని ఒక శిఖరాగ్రంగా చూడాలనుకుంటున్నారు. దాన్ని దెబ్బతీసే పనులు చేసిన అస్సలు కుదరదు. వారు పక్కకు పోయారా ఇంకా కూటమి డౌన్ అవడం కన్ఫామ్. అండ్ పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోవాల్సింది, ఆయన తప్పకుండా చేస్తారు, దాంట్లో మనం చెప్పాల్సింది లేదు. కానీ మన బాధ్యతగా ఒక మాట చెప్పడం తప్ప, పార్టీని నిర్మించుకోవాలి. ఇప్పుడే ఎన్ని సీట్లు ఉంటే బాగుంటుందో ఒక ఊహాగానం వేసుకుని నెక్స్ట్ టైంకి ఆయా స్థానాల్లో కొత్త వ్యక్తులను వేరే పార్టీల నుంచి తీసుకొద్దామా, లేకపోతే మన దగ్గర ఉన్న వాళ్ళని గ్రిప్ చేసి పెడదామా, ఇవన్నీ చూసుకుంటూ అక్కడ బలమైన నాయకత్వాన్ని తయారు చేసి ఇప్పటికే తీసుకొచ్చిన వాళ్ళని కూడా వాళ్ళకి సూపర్ యాక్టివ్ పవర్స్ ఇచ్చి వాళ్ళు బలం పుంజుకునేలా చేస్తే బాగుంటుంది. అండ్ 2029లో తప్పకుండా 60 సీట్లు పైగానే అడగాల్సి ఉంటుంది. ఒకవేళ 2215 సీట్లు పెరిగితే కనుక మరి అప్పుడు ఎంత అనేది చెప్పలేం, కానీ 60కి పైగానే ఉండి తీరాలి. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులకు తప్పకుండా ప్రజలు ఆయన సీఎంగా చూడాలన్న ప్రజలు కోరుకుంటారు. అది సీఎం చంద్రబాబు నాయుడు గారితో మీరు పవర్ షేర్ ఇస్తారా, లేకపోతే లోకేష్ గారిని దింపి లోకేష్ గారు పవర్ షేర్ ఇస్తారా? 2029లో డెఫినెట్గా జరిగి ఉండాలి. అది జరగాలంటే ముందు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, జనసేన పార్టీని జనసేన కార్యకర్తలు కాపాడుకుని తీరాలి. పవన్ కళ్యాణ్ గారు రాంగ్ స్టెప్లు వేసినట్టు కనబడినా కూడా దాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. ఇవన్నీ జరిగిన రోజున కూటమి ఎవడో బద్దలు కొట్టలేడు. పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నట్టు 15 సంవత్సరాలు కూడా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.